అక్షయ తృతీయ స్పెషల్ ఆఫర్ ముకుంద జ్యువెలరీలో 22 క్యారెట్ గోల్డ్ పై ఫ్లాట్ 20% వే ఆఫ్ అండ్ నో మేకింగ్ చార్జెస్. ఏప్రిల్ 17 నుంచి 20 వరకు మాత్రమే. ఆకలి లేని సమాజమే నిజమైన అభివృద్ధి అనే సందేశంతో నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర వ్యాప్తంగా సంక్షేమ కార్యక్రమాలను మరింత విస్తరించారు. పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గంలోని ధరణికోటలో కొత్త అన్నా క్యాంటీన్ను ప్రారంభించి ఈ పథకానికి మరో కీలక ముందడుగు వేశారు. ప్రారంభం అనంతరం ఆయన స్వయంగా ₹5 చెల్లించి టోకెన్ తీసుకుని సాధారణ ప్రజలతో కలిసి కూర్చుని భోజనం చేశారు. అక్కడికి వచ్చిన వారికి స్వయంగా వడ్డిస్తూ వారి అనుభవాలను తెలుసుకుంటూ భోజనం నాణ్యత, రుచి, పరిశుభ్రతపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ చర్యతో ప్రజలతో మరింత చేరువయ్యారాయన. ఇప్పటి వరకు పట్టణాలకు మాత్రమే పరిమితమైన అన్నా క్యాంటీన్లను ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలకు విస్తరించడం గమనార్హం. ఒకే రోజు రాష్ట్ర వ్యాప్తంగా 62 గ్రామీణ క్యాంటీన్లను ప్రారంభం కావడంతో మొత్తం సంఖ్య 269కి చేరింది. త్వరలో మరికొన్ని క్యాంటీన్లు ప్రారంభించనున్నట్లు తెలిపారు. గత 21 నెలల్లో సుమారు 8.80 కోట్ల భోజనాలను పేదలకు అందించామని, ఇందుకోసం 243 కోట్ల రూపాయలు సబ్సిడీ ఖర్చు చేశామని ఆయన వివరించారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు ప్రారంభించిన ఆహార భద్రతా పథకాల స్ఫూర్తిని కొనసాగిస్తున్నామని తెలిపారు. అక్కడే డొక్కా సీతమ్మ చేసిన సేవలను స్మరించుకున్నారు. అక్షయ పాత్ర ఫౌండేషన్ అందిస్తున్న సహకారాన్ని ప్రశంసిస్తూ రోజువారీ కూలీలు, ఆటో డ్రైవర్లు, నిరుపేదలకు ఈ పథకం ఎంతో ఉపయుక్తంగా మారిందన్నారు. ₹5కే నాణ్యమైన భోజనం అందుబాటులో ఉండటంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ పేదలకు ఉపయోగపడే ఇలాంటి పథకాలను నిలిపివేసిన తీరు సరైంది కాదని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం చేపట్టిన ఈ విస్తరణ పేదరిక నిర్మూలనలో కీలక పాత్ర పోషిస్తూ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వారికి పెద్ద ఊరట కలిగిస్తోంది.